జరిగింది అని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే 1967 తర్వాత తమిళనాడు క్యాబినెట్లో కాంగ్రెస్ మంత్రులు. 1967 నుంచి ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ మంత్రులు అక్కడ లేరంట తమిళనాడులో, కానీ మొదటిసారి ఉన్నారంట. ఇక తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దాదాపుగా 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామి కాబోతుంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధికారికంగా వెల్లడించారు. మరి మనకు తెలుసు టీవీకే పార్టీ మరి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో ముందుగా మేమున్నాం మీకు అని అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీకి ఆ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది 100%. ఇక కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతకే రాజకేష్ కుమార్, మరో ఎమ్మెల్యే పి విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు. దశాబ్ద కాలానికి పైగా కాంగ్రెస్ డీఎంకేలో బలమైన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా పగ్గాలు చేపట్టిన విజయ్ కాంగ్రెస్కు 2 మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో 1967 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తమిళనాడు క్యాబినెట్లో అడుగు పెట్టబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన విజయంగా కలిసి వచ్చిన కాలాన్ని కరెక్ట్గా పట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. చూడాలి ఆ 2 సీట్లే రేపొద్దున తమిళనాడులో ఏ మేర తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎంత ఇంపాక్ట్ చూపించబోతుందో అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా ముందు 1తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక తదుపరి చూసుకుంటే నిప్పుల కొలిమిలాగా తెలంగాణ 13 జిల్లాలకు రెడ్ అలర్ట్. ఎండలకు 4 బలి, బయటకు రావద్దని హెచ్చరికలు జారీ. జగిత్యాల జిల్లాలో గరిష్టంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట. తెలంగాణ రాష్ట్రంలో బాణుడు భగభగలాడుతున్నాడు. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితిని తీవ్రంగా గమనించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ హెచ్చరికలు పంపింది. అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాటి వాతావరణ గణాంకాలు భయం కొల్పుతున్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఐలాపూర్లో 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత చాలా ముందుగానే పెరిగింది. 2025 మే 19 రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 41.9 డిగ్రీలు ఉండగా ఈ ఏడాది అదే సమయంలో 45.9 డిగ్రీలకు చేరుకోవటం వాతావరణ మార్పు తీవ్రతకు అద్దం పడుతుంది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల వడగాలుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా మార్కును దాటేశాయి. హైదరాబాద్లో వేడి తీవ్రత 43 డిగ్రీలుగా నమోదైంది. ఎండలకు 4 బలయ్యారు. రెడ్ అలర్ట్ జిల్లాలు రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉండడంతో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. దానిలో ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల మధ్యాహ్నం వేళ జనం బయటకు రావడం ప్రాణాపాయమని అధికారులు అయితే హెచ్చరించారు. మరి ఏదైనా పని ఉంటే తప్పితే బయటకు వెళ్ళకూడదు. అది కూడా బయటకు వెళ్ళినా కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. మరి చెవుల్లోకి ఎండ తీవ్రత నెత్తికి తగలకుండా ఉండడానికి మరి హ్యాండ్ కర్చీఫ్స్ లాంటివి కట్టుకోవాలి. క్యాప్స్ యూజ్ చేయాలి కంపల్సరీ. కాబట్టి వీలైనంత వరకు కూడా పనిని సాయంత్రం వేళలో చేసుకుంటాకో ఉదయం 11 గంటల లోపు చేసుకుంటాకో చూడాలి. కానీ మధ్యాహ్న సమయంలో మీ ఆఫీసులోనో లేదంటే ఇళ్లలోనో ఉండడానికి ట్రై చేయాలి. కానీ రోడ్ల మీద తిరిగితే మాత్రం ఇది ఒక ప్రాణాపాయంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మీ నిరంతరం కూడా కూల్ వాతావరణంలో ఉండడానికి ట్రై చేయండి. మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. మరి వడదెబ్బ తగిలిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా సోడా లాంటివి యూజ్ చేయాలి. మంచి సోడా లాంటి వాటితో ముఖం కడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ లాంటివి ఎక్కువగా తాగుతూ ఉండాలి. తద్వారా మీ యొక్క శరీరంలో మరి డీహైడ్రేషన్ రాకుండా ఉండేటకు ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. వాతావరణ శాఖ అధికారులు చెప్పిన హెచ్చరికలను అందరూ కూడా మరి తీసుకుని జాగ్రత్తలు మెయింటైన్ చేస్తే మన యొక్క ఆరోగ్యానికి బాగుంటుంది అని చెప్పి దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇక తదుపరి చూసుకుంటే కోల్ గ్యాసిఫికేషన్కు సింగరేణి రెడ్డి, విస్తరణకు సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి రిక్వెస్ట్ చేశారు. త్వరలోనే సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణకు 5,000 కోట్లు ఇవ్వాలని నిర్మలా సీతారామన్కు మరి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. కోల్ గ్యాసిఫికేషన్కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సింగరేణి కూడా మరి సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో సమావేశమైన భట్టి విక్రమార్క ఈ సమావేశంలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ భవిష్యత్ ప్రణాళికలు, బొగ్గు గ్యాసిఫికేషన్ అవకాశాలు, కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు, తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 మైనింగ్ లీజ్ అంశాలపై చర్చించారు.
కోల్ ఇండియా చేపడుతున్న గ్యాసిఫికేషన్ కార్యక్రమాల తరహాలోనే సింగరేణిలో కూడా తన బొగ్గు వనరులను ఆధునిక సాంకేతికతతో మరింత సమర్థవంతంగా వినియోగించే అవకాశాలు పరిశీలిస్తుందని బట్టి విక్రమార్క అయితే తెలిపారు. సో ఇక తదుపరి చూసుకుంటే భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్లో తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం వరంగల్లోని చారిత్రాత్మక కలిగిన భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ప్రధాన అర్చకులు శేష్ ఆధ్వర్యంలో మరి ఈవో వేద పండితులు అధికారులు ప్రజాప్రతినిధులు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం అయితే పలికారని ప్రచురించారు. ఇక వరంగల్లోనే ప్రభుత్వ నేత్ర వైద్యశాల ఆసుపత్రికి మహాదశ మరి మంత్రి కొండా సురేఖ 100 పడకల ఆసుపత్రి విస్తరణకు 173 కోట్లతో అత్యాధునిక పరికరాలు కూడా ప్రారంభించారట. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక వరంగల్లోనే మరి ఆత్మకూరులో లేఅవుట్ల ల్యాండ్ పూలింగ్ పనులు పరిశీలించారు. అభివృద్ధి ఆదాయ వృద్ధికి ల్యాండ్ పూలింగ్ దోహదం చేస్తుందని కూడా చైర్మన్ ఇనగాల ఎమ్మెల్యే రేవూరి తెలియజేశారు. ఇక 24 గంటల్లో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. 2 అంతర్రాష్ట్ర దొంగలను మరి వరంగల్లో మరి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చేసిన సమీపంలో గుడిపాడు గ్రామంలో రామాలయంలో జరిగిన పవిత్రమైన వెండి వస్తువుల చోరీ కేసులో పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే పట్టుకోవటం అనేది జరిగింది. ఇక ప్రభుత్వ భూమిని రక్షించిన అధికారులు మరి హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో సాయంపేట గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 23లో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ బంచరాయి భూమిని సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పరిరక్షించడం అయితే జరిగింది. ఎక్కడైనా కూడా ఈ బకాసురులు అయితే పెరిగిపోతున్నారు. ఇక వరంగల్లో పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని కూడా తెలియజేశారు. ప్రభుత్వ నేత్ర వైద్యశాలను మరి వైద్య ఆసుపత్రికి మహాదశ పట్టుంది. కొండా సురేఖ ఓపెన్ చేశారు. దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలను అభివృద్ధి చేయాలని వరంగల్లో కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద. ఇక అదేవిధంగా ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలని మణుగూరులో మెడికల్ షాపులు బంద్ నిర్వహించాయట. అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మెడికల్ సంఘాల వాళ్ళు ఈ నిరసన ర్యాలీని చేపట్టారు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని బూత్ లెవెల్ ఏజెంట్లు జాబితాలు వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు అని కూడా ప్రచురించారు. ఇక మరో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం మరి త్రివేణి సంగమం గురించి ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. ఇక కులగణన సమానత్వ భారతానికి తొలి అడుగు అని కూడా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రపంచంలో ఎక్కువ నీటిని వినియోగిస్తున్నది ఈ దేశమే. మన ఇళ్లలో ఒక బకెట్ నీటిని కూడా జాగ్రత్తగా పడే రోజులు వచ్చేసాయి. ఉదయం తాగునీటి కోసం క్యూలో నిలబడే పరిస్థితులు చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రం లక్షల క్యూబిక్ అడుగుల నీటిని ఒక్క వ్యక్తే వినియోగిస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా మధ్య ఆసియాలోని తుర్క్మెనిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మంచినీటిలో దాదాపు 70% కేవలం వ్యవసాయ రంగానికే వినియోగిస్తున్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇందులోనూ కొన్ని దేశాలు అత్యధికంగా నీటిని వాడుతూ భవిష్యత్ తరాలకు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. దీంతో వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక వ్యక్తి వినియోగం చూసి ప్రపంచం షాక్ అయిందట. వరల్డోమీటర్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు విడుదల చేసిన నివేదిక ప్రకారం తుర్క్మెనిస్తాన్లో ఒక వ్యక్తి ఏడాదికి సగటున 1,28,000 క్యూబిక్ అడుగుల నీటిని వినియోగిస్తున్నారు.